వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు. సో హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, తక్కువ ప్రైస్లో ల్యాండ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, చాలా మంది కూడా మనం ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎక్కడ చూసినా కానీ మార్కెట్ కాస్త పెరిగింది. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే తక్కువ ప్రైస్లో 8,000 నుంచి 15,000 లోపు బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. అది కూడా ఓపెన్ ప్లాట్స్ లో. ఓకే, ఎస్పెషల్లీ మనకు విత్ ఇన్ ది 8 to 15,000 బడ్జెట్ అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ నియర్ బై ఇప్పుడు ఎక్కడైతే అలైన్మెంట్ అవుతుందో రీజనల్ రింగ్ రోడ్ ఆ ప్రాంతంలో ఛాన్సెస్ ఉన్నాయి. మనకు 8 నుంచి 15,000లో అప్రూవల్ లేఅవుట్లో దొరికే అవకాశం ఉంది. మరి బిఫోర్ 8,000 లోపు కాదు, కానీ 8,000 నుంచి 15,000 మధ్య మాత్రం డెఫినెట్గా 12 నుంచి 15,000 మధ్యలో దొరికే అవకాశం ఉంది. ఆల్ అప్రూవల్ లేఅవుట్లో డిడిసిపి అప్రూవల్లో ఎగ్జిస్టింగ్ అప్రూవ్ ఉన్న వెంచర్లో అయితే ఛాన్సెస్ ఉంది. ఈ అన్ని హైవేలకు హైదరాబాద్కు చుట్టుకున్న అన్ని హైవేలలో మోస్ట్ ఆఫ్ ది హైవేస్లో ఛాన్స్ ఎక్కువగా ఉంది. 15,000 అంటే ఎక్కడ చెప్తారు? టాప్ 5 అంటే మీకు ఇటు బాలానగర్ కానీ, షాద్ నగర్ తర్వాత వచ్చేసి బాలానగర్ కానీ, కిషన్ నగర్ కానీ, ఇటు పోతే కుందూర్ కానీ, ఇటు వస్తే వికారాబాద్ దగ్గర కొంచెం 17,000 అట్లా ఉంది. సరే కొంచెం అటు ఇటుగా సరౌండింగ్లో వెతుకున్నట్టయితే 6 రేట్లు వచ్చే అవకాశం ఉంది. మీకు సదాశివపేట దగ్గర చూసినట్టయితే కొంచెం ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి, 15 పైనే ఉన్నాయి. సో మనం ఎక్కడ సరౌండింగ్లో కొద్ది లోపలికి వెళ్ళినట్టయితే ఆ 15 వరకు దొరికే ఛాన్స్ ఒకటి ఉంది అక్కడ సదాశివపేట ఆ ఏరియాలో. మళ్ళీ అదేవిధంగా మనం వరంగల్ హైవే పోతే యాదాద్రి ప్రాంతంలో దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే బిఫోర్ వస్తే బీబీ నగర్ ఎయిమ్స్ బ్యాక్ సైడ్ 14, 15, 16, 17,000 వరకు దొరికే ఛాన్స్ ఉంది అక్కడ. అదేవిధంగా మనము షామీర్పేట రోడ్ అంటే ప్రజ్ఞాపూర్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎస్పెషల్లీ మళ్ళీ ఇటు తుక్కు కూడా ఈ శ్రీశైలం హైవేలో చూస్తే కడతాల్ ప్రాంతంలో మనకు 15,000 సరౌండింగ్ దొరికే అవకాశం ఉంది. మీరు సాగర్ హైవేలో కూడా యాచారం కానీ, మాల్ కానీ, ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఒక పర్టికులర్ ఇబ్రహీం దాటిన తర్వాత కూడా దొరికే అవకాశం ఉంది. విజయవాడ హైవేలో అయితే మనము చౌటుప్పల్ దాకా మనం కొత్తగూడ నుంచి మొదలుకుంటే చౌటుప్పల్ వరకు ఉన్న మిడిల్ ఆఫ్ ది గ్యాప్లో 15,000 దొరికే అవకాశం ఉంది. 8 నుంచి 15,000. సో ఈ ప్రైస్లో కానీ మనం ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరానికి ఇది అప్రిషియేషన్ అయ్యే అవకాశం? మనం ఓపెన్ ఈ ఏదైతే మీరు చెప్పారు ఈ లొకేషన్స్ ఎప్పుడైనా ఓపెన్ ఫ్లాట్ అని ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎమర్జింగ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఏ ప్రాపర్టీ కూడా మనం ఏంటంటే మినిమం 5 years అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ టైం పెట్టుకుంటాం. మనం మోర్ దెన్ 5 years తర్వాత మనం రిటర్న్ చేయాలి, రీసేల్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది తప్ప మనము ఇమీడియట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓపెన్ ప్లాటింగ్లో ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ ఎమర్జింగ్ మార్కెట్ కోసం మనం ల్యాండ్ ఏదో వస్తుందని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగినప్పుడే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. అందుకే మనం ఏం చేసినా ఓపెన్ ప్లాట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక 5 years వెయిట్ చేయండి మనం ఇన్వెస్ట్ చేసి అని చెప్తాం. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ ఏరియాలో వేసాము, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. మనం ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇవాళ 12,000, 13,000 గజం కొనుక్కున్న వాళ్ళు ఫర్దర్గా మనకు ఈ 2 yearsలో మనకు రీజనల్ రింగ్ రోడ్ వచ్చే అవకాశం ఉంది, స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయేసరికి ఒక 5 years పట్టింది అనుకోండి, మనం ఉన్నటువంటి 10,000, 12,000, 15,000 ప్రాపర్టీ మోర్ దెన్ 30%, 40% పెరిగే అవకాశం ఉంటుంది. సమ్ టైమ్స్ 50% కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఏ ప్రాపర్టీ కొన్నా కూడా 5 yearsలో అక్కడ సినారియో చేంజ్ అవుతుంది, అక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేంజ్ అవుతుంది, కంపెనీస్ చేంజ్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మినిమం 5 years అనేది లాకింగ్ టైం పెట్టుకొని మనం చేయడం వల్ల డెఫినెట్గా మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. ఎనీవేర్ అయినా హైదరాబాద్ పర్టికులర్ ఏ బడ్జెట్లో అయినా కూడా. సో ఇప్పటికి ఓవరాల్ మనం చూసాము డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది. నెక్స్ట్ ట్రిపుల్ ఆర్కి తగ్గట్లే మనకి ట్రిపుల్ ఆర్ చుట్టూ కూడా రైల్వే లైన్ ఒకటి రాబోతుందని చెప్పి కూడా మనం విన్నాం. ఓఆర్ఎల్ అని చెప్పి కూడా దాదాపు 390 kilometers పెద్దగా. సో మొత్తం మీద అసలు ఎలాంటి గేమ్ చేంజ్ అనేది ఇక్కడ జరగబోతుంది ఓవరాల్గా తీసుకున్నాం అంటే మరొక కొత్త హైదరాబాద్ ఏమన్నా చూడబోతున్నాం? డెఫినెట్గా ఉంటుంది. మనకు లాస్ట్ 10 yearsలో మనం చేంజెస్ చూసినట్టయితే ట్రెమెండస్ చేంజెస్ హైదరాబాద్ మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కనపడింది. అదేవిధంగా మనకు హైదరాబాద్ అనేది ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, బిజినెస్ పరంగా చాలా గ్రోత్ కనపడుతుంటుంది. దట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఆ ఓవరాల్ డెవలప్మెంట్ ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చిందో మన మార్కెట్లో, సేమ్ టైం త్రిబుల్ ఆర్ వచ్చినప్పటి నుంచి త్రిబుల్ ఆర్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి కూడా హైదరాబాద్ మార్కెట్ చేంజ్ అయింది.
సో హైదరాబాద్కు త్రిబుల్ ఆర్ వస్తుందన్న మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయినాయి. చాలామంది ఇన్వెస్టర్స్ త్రిబుల్ ఆర్ ప్రాంతంలో ల్యాండ్స్ కొని ఉంచారు. అయితే ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో అంత దూరమా అని ఒకటి భయంతో ఎవరు వెళ్ళట్లేదు. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవాల్సింది ఈ టైంలోనే. ఎందుకంటే త్రిబుల్ ఆర్ దగ్గర మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఉన్నాం అనుకోండి, డెఫినెట్గా రీసెంట్ న్యూస్ చూసారు కదా మీరు, రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రైల్వే కనెక్టివిటీ కూడా వస్తుంది. 392 కిలోమీటర్ విస్తీర్ణ లెంత్తోని 8 జిల్లాలు, 14 మండలాలు, 12,070 కోట్ల ఎస్టిమేషన్తో స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్టు. సో ఇంత చుట్టూ రీజనల్ రింగ్ రోడ్తో పాటు రైల్వే కనెక్ట్ ఇవ్వడానికి చాలా ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ తగ్గించడం కోసం ఒకటి, ట్రాఫిక్ ఇష్యూని తగ్గించడం ఒకటి, దాంతోపాటు పర్యావరణ హితంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి శాటిలైట్ టౌన్షిప్స్ కోసం ఒకటైతే, రెండోది కనెక్టివిటీ ఇంటర్చేంజ్ కనెక్టివిటీస్ పెరగడం అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వేరే డిస్టిక్ కానీ వేరే స్టేట్కి కానీ వెళ్ళడానికి వచ్చేటువంటి వాళ్ళ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక్కడ వీటితో ఇంటర్చేంజెస్ బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే అక్కడ శాటిలైట్ టౌన్షిప్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు అక్కడ అర్బనైజేషన్ పెరగడానికి, పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి, దాంతోపాటు శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటు చేయడానికి ఈజీగా ఉంటుంది అక్కడ. సో మనకు ఏది మెయిన్ ఇంపార్టెంట్, అక్కడ జరిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి కంపెనీ, అక్కడ పోవడానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్, ఇవి మనకు మెయిన్ నెసెసిటీస్. ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు డెఫినెట్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, పీపుల్ మైగ్రేట్ అవుతారు, అర్బనైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమే ఇంత పెద్దగా హైదరాబాద్ సిటీ విస్తరించడానికి, ఇక్కడ పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి, ఇక్కడ ఉన్నటువంటి స్థిరాస్తులు పెరగడానికి ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి 4th సిటీ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి నాగార్జున సాగర్ హైవేకి కూడా మంచి డిమాండ్ అయితే పెరిగింది. సో దాంతోపాటు ఈ ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో ఆ రోడ్ కూడా మాల్ వరకు వస్తుందని చెప్పి కూడా మనం విన్నాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎకరాల్లో కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడన్నా మనం ఎకరాల్లో కొనాలంటే మనకు ఏకైక ఉన్న లొకేషన్ అయితే నాగార్జున సాగర్ హైవే. అప్పుడు మాల్ వరకు అయితే మనకి 50 లక్షల నుంచి 50 లక్షల లోపు కూడా దొరికే అవకాశం ఉందని చెప్పి కూడా ఉన్నారు. వన్స్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కింద స్టార్ట్ అయ్యాయంటే, కంపెనీస్ కింద వచ్చాయంటే మనకు ఒకసారిగా ఆ లొకేషన్ అనేది రేపు ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండే అవకాశం అని చెప్పి కూడా వింటున్నాం. ఏంటి అసలు నాగార్జున సాగర్ హైవేలో ఏం జరుగుతుంది? ప్రజెంట్ 4th సిటీకి ఎంత దూరంలో ఉంది? అంటే ఎస్పెషల్లీ 4th సిటీ వచ్చేసిందంటే సాగర్ హైవేకు, శ్రీశైలం హైవేకు మిడిల్లో వస్తున్నంత కూడా 4th సిటీ. అయితే 4th సిటీలో ఎక్కువ భాగం శ్రీశైలం హైవేలో ఉండేటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ పక్క సెగ్మెంట్ అంతా కూడా లైఫ్ సైన్స్ హబ్ ఎక్కువగా వస్తుంది. సో దాంట్లో మళ్ళీ అవతల వైపు దాటితే ఏమిటంటే రాచకొండ ఫారెస్ట్, రాచకొండ హిల్స్ స్టార్ట్ అవుతుంది. సో అటువైపు ఫిలిమ్స్ స్టూడియోస్ కట్టాలనేది ఒక ప్రపోజల్, దాంతోపాటు నైట్ సఫారీ ఒకటి, దాంతోపాటు జూ పార్క్ కూడా ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ మెయిన్ క్రైటీరియా ఉంది. అయితే అది కాకుండా ఏంటంటే ఓన్లీ 4th సిటీ బేస్గా చూసినట్టయితే మనం ఇక్కడ 2 హైవేల మధ్యలో వస్తున్నటువంటి మేజర్ టౌన్ అంతా కూడా 4th సిటీ 14,000 ఎకరాలు ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే చేశారో 2 యాచారం, కందుకూరు నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని మండలాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పటికీ, కొన్ని మండలాలు మహేశ్వరంలో ఉన్నప్పటికీ కూడా మేజర్ పార్ట్ 35 విలేజ్, 5 కందుకూరు అండ్ యాచారం నుంచే ఎక్కువ మండలాలు యాడ్ అయినాయి 54 విలేజ్లలో. సో రిమైనింగ్ ఇటు కడతాలు కానీ, ఆమన్గల్ కానీ, ఇటు వస్తే మహేశ్వరము, ఇటు వచ్చినట్టయితే మళ్ళీ యాచారము, ఇబ్రహీంపట్నము, మాలు, ఇవంతా కూడా కలిపి మొత్తం 56 విలేజ్, 762 చదరపు కిలోమీటర్ విస్తరణతో ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే క్రియేట్ చేశారో జీవో నెంబర్ 69 ద్వారా, ఇదంతా కూడా మనకు FCDA పరిధిలో ఉంటుంది. దీనికి సపరేట్ FCDA నామ్స్ పెట్టారు. FCDAకి సపరేట్ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు. చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటున్నారు. సో వీళ్ళు అక్కడ జరిగేటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా కూడా FCDAనే అబ్జర్వేషన్లో ఉంటుంది, FCDAనే డెవలప్మెంట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు FCDA విస్తీర్ణం ఎంత, FCDA మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, కానీ ఎక్కడ ఏది ఇస్తున్నాము, ఏది జరుగుతుంది అనేది మాస్టర్ ప్లాన్లో ఏ రోడ్డు, ఏ కనెక్టివిటీ వస్తుంది అనేది ఇంకా క్లియర్గా రాలేదు. సో మనము లైక్ ఇప్పుడు కందుకూరు నుంచి యాచారం వరకు 200 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఆ 200 ఫీట్ రోడ్ ప్రజెంట్ మీర్ఖాన్పేట వరకు రోడ్డు కంప్లీట్ అయిపోయింది, 200 ఫీట్ రోడ్డు. ఈ 200 ఫీట్ రోడ్డుతో పాటు మిగతా రోడ్లు ఏ విధంగా వస్తున్నాయి అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాస్టర్ ప్లాన్లో ఏ రోడ్ ఎక్కడ చేస్తుంది, లైక్ ఇప్పుడు మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమన్గల్లు త్రిబుల్ ఆర్ కనెక్టివిటీ వరకు 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే రాబోతుంది. దీనికి ఆల్మోస్ట్ ఒక 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇవన్నీ రోడ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు లైక్ కుర్మిద్ద ఉంది, కుర్మిద్ద కనెక్టివిటీ రోడ్ ఏమో తెలుగుతుంది, నర్దీక్ సింగారం ఉంది,
నందివనపర్తి ఉంది. సో ఈ కనెక్టివిటీ రోడ్లు ఏ కనెక్టివిటీ రోడ్డు ఇస్తున్నారు, ఎంత విస్తీర్ణంతో ఏ రోడ్ ఎక్కడి నుంచి పోతుందో తెలియదు. సో విత్ ఇన్ ది ఎఫ్సిడిఏలో కొనుక్కోవడం కంటే ఈ టైంలో ఎఫ్సిడిఏ బౌండరీస్లో కొనుక్కోవడం అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు అన్నారు ఏది క్లారిటీ లేదు, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒకసారి భూముల రేట్లు పెరిగే అవకాశం డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది రైట్ టైం అని చెప్పి కూడా ఒక మాట మీరు అన్నట్లు కూడా అంటే ఇక్కడ రోడ్లు విస్తీర్ణం పెరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు 330 ఫీట్ల రోడ్ రతన్ టాటా రోడ్ పోతుంది, 200 ఫీట్ల రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే నెట్ జీరో పొల్యూషన్ సిటీని ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. సో ఇక్కడ మేజర్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంది, నెట్ జీరో పొల్యూషన్ సిటీ ఏర్పాటు చేయాలని. అలాంటప్పుడు రోడ్ల విస్తీర్ణ 200 ఫీట్లు 300 ఫీట్ల రోడ్లు వచ్చే అవకాశం ఉంది. సో మీరు కొన్నది 200 గజాలు 300 గజాలు 500 గజాలు అయితే ఆ రోడ్డు మీ దాంట్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే కనెక్టివిటీ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ అయిందో అక్కడ కొనుక్కోవడం బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు క్రియేట్ అయ్యి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు పక్కన కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు ఎకరాల్లో ల్యాండ్ దొరుకుతుంది. ఒక 50 లక్షల్లో కూడా అక్కడ మంచి ల్యాండ్ దొరికే అవకాశం ఉంది అని చెప్పి కూడా మన రోడ్ సైడ్ వినిపిస్తుంది మాట. అది నిజమేనా? అసలు అక్కడ ఇబ్రహీంపట్నం యాచారం మధ్యలో దొరకదండి, మాల్ మల్లెపల్లి ఆ రూట్ లో దొరికే అవకాశం ఉంటుంది. సో అది కూడా హైవే పక్కన కదా, హైవే నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళినట్టయితే 50 లక్షలు 60-70 లక్షల్లో దొరికే ఛాన్సెస్ ఉంది ఆ రూట్ లో. ఎందుకంటే అక్కడ ఆ వైపు మొత్తం 4200 ఎకరాల్లో లైఫ్ సైన్స్ హబ్ రాబోతుంది. సో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సాగర్ హైవే కూడా ట్రెమెండస్ డెవలప్మెంట్ కనపడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో సాగర్ హైవే దాటిన తర్వాత ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఏంటంటే రాజేంద్ర నగర్, కొల్లూరు అండ్ తుక్కుగూడ, ఈ మూడు అసలు ఎప్పటికీ మన హైటెక్ సిటీ గచ్చిబౌలి ల్యాండ్ డెవలప్ అయిపోతున్నాయి, ఫ్యూచర్ మొత్తం అక్కడే ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే వెస్ట్ హైదరాబాద్ కొద్దిగా సాచురేషన్ మోడ్లోకి వచ్చినట్టు తెలుస్తుందండి. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయి ఓపెన్ ల్యాండ్లో అంతా కూడా, సో ప్రైవేట్ ల్యాండ్లో. అయితే అంతే గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా ఒకటి బుద్వేల్ ఫోకస్గా ఉంది, బుద్వేల్ రాజేంద్ర నగర్ ఫోకస్గా ఉంది. ఆ తర్వాత శంషాబాద్ వరకు, ఈ శంషాబాద్ వరకు బుద్వేల్ రాజేంద్ర నగర్ శంషాబాద్ వరకు కూడా అన్ని పెద్ద హైరైజ్ కంపెనీలు స్కై స్కాపర్స్ వచ్చారు. లైక్ గోడ్రేజ్ కానీ, మనకు ప్రెస్టేజ్ కానీ, ఇటు వస్తే రామ్కీ కానీ, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు శంషాబాద్ వరకు. మీరు అన్నట్టుగా మళ్ళీ తుక్కుగూడకు వచ్చేసరికి ఏమైందంటే సౌత్ హైదరాబాద్లో సౌత్ హైదరాబాద్లో ఫోకస్ ఉన్నటువంటి టౌన్ ఏదైనా తుక్కుగూడలో చూసినట్టయితే మనకు అక్కడ ఆల్రెడీ లాస్ట్ 10 years బ్యాక్ మ్యాక్ బీటీఆర్ వాళ్ళు విల్లా కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ చిన్న చిన్న విల్లా కంపెనీస్తో పాటు హైరైజ్ అపార్ట్మెంట్లు, స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఆ సరౌండింగ్ మొత్తం పెరిగాయి. ఈ మధ్యలో మీద ఆల్మోస్ట్ ఒక 50 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడు, విల్లా కమ్యూనిటీస్ అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్కువ భాగము అర్బన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పరంగా బాగుంటుంది, నియర్ బై ఎయిర్పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలి కూడా త్రూ ఓఆర్ఆర్ ద్వారా రావడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది అనేది ఒకటి. పొల్యూషన్ తక్కువ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా తుక్కుగూడలో కూడా ఇవాళ చూసినట్టయితే మనకు 1,50,00,000 నుంచి 1,60,00,000 లీస్ట్ ప్రైస్. గజం 40,000. అంత మించి లేదు, తక్కువ అంటే 30,000. కొంచెం లోపలికి వెళ్తే 25 ఉంది. ఇప్పుడు మహేశ్వరం ఆంచి ఒక ముందుకు వెళ్తే తీగాపురం నుంచి మహేశ్వరంలో డిఫరెంట్ రేట్ 15,000 నుంచి పెడితే 22,000 వరకు మహేశ్వరం దొరుకుతుంది. అదే శ్రీశైలం హైవేలో చూసినట్టయితే కందుకూరు చూసినట్టయితే 25 నుంచి 30,000 మధ్యలో ఉంది. సో అదే కడతాలు పోతే మనకు 15,000 నుంచి 20,000 మధ్యలో దొరుకుతుంది కడతాలు. సో ఏరియాని బట్టి ప్రైస్ మారుతుంది, టౌన్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. వెరీ క్లోజ్ టు ది టౌన్ ఉంది అనుకోండి, కొద్దిగా ప్రైస్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. కొద్దిగా టౌన్ కొద్దిగా అడ్జసెంట్ లేదు కొద్దిగా పక్కకి వెళ్ళామనుకోండి, కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది. సో ఎక్కడ కొనుక్కున్నా కూడా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో పెరిగేటువంటి టౌన్లు, అర్బనైజేషన్ చాలా స్పీడ్గా అయ్యేటటువంటి టౌన్లు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు శ్రీశైలం హైవేలో చూసినట్టయితే మీరు కందుకూరు నుంచి మొదలు పెట్టుకుంటే ఆమన్గల్ వరకు ఫ్యూచర్ సిటీ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా 16,000 ఎకరాల్లో ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ అక్విజిషన్ 14,000 ఎకరాలు ఉంది. ఆల్మోస్ట్ 30,000 ఎకర్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ 10 yearsలో
నెక్స్ట్ 10 yearsలో ఇక్కడ ఎన్ని వేల కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని వేల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి కంపెనీ చూసినట్టయితే మనకు ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, దాంతోపాటు ఎఫ్సిడి ఆఫీస్ ఒకటి కట్టబోతున్నారు. మెరబోన్ లాంటి కంపెనీ ఇక్కడ 600 కోట్లతో 1000 ఎకరాల్లో ఒక ప్లాంట్ పెట్టబోతుంది. అదేవిధంగా ఎన్టీటీ డాటా వాళ్ళు అవుతుంది, నోయిస్ అనే సంస్థతోని, గూగుల్ అనే సంస్థ ముచ్చెర్ల ఏఐసిటీలో ఒక డేటా సెంటర్ పెట్టబోతున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా సెంటర్లతో పాటు ఇటు మెరబోన్ లాంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ కానీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీ కానీ, గ్రీన్ అగ్రికల్చర్ కంపెనీ కానీ, దాంతోపాటు డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. అదేవిధంగా రీసెంట్గా ఏరోస్పేస్ కంపెనీ కూడా ఇక్కడ సాఫ్రాన్ అనే కంపెనీ కూడా మనకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయబోతుంది. మీరు అనేది ఏదైనా ఒక 10 years అయితే పడుతుంది, డెఫినెట్గా రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, అట్లీస్ట్ 5 years మనం వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్ సిటీ ఫ్రూట్స్ అనేది మనం చూడగలుగుతాం. ఇప్పుడు రాజేంద్ర నగర్ కొల్లూరులో ఎంత ఉంది ప్రైస్? రాజేంద్ర నగర్ మినిమం 1 lakh క్రాస్ అయింది. గజం 1 lakh, 70 to 1 lakh మధ్య రాజేంద్ర నగర్ ఉంది. మీకు ఇటు పోయినట్టు కొల్లూరు అయితే అంతే 50 to 70,000. హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ? హైదరాబాద్ మొత్తం మీద నియోపోలిస్. ఓకే, అట్లేం లేదు, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు నియోపోలిస్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు గజం నడుస్తుంది. ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా కూకట్పల్లిలో 2,92,000 per square యార్డ్ కమర్షియల్ ప్రాపర్టీ. సో అదే గచ్చిబౌలిలో మొన్న రీసెంట్గా 2,50,000 గజం కమర్షియల్ ప్రాపర్టీ. సో డిమాండ్ బట్టి ప్రైసెస్ ఉంది. అదే కొల్లూరు పోతే మీకు 60,000 గజం దొరికేటినాయి, 50,000 గజం దొరికేటి ఉన్నాయి, 45,000 గజం దొరికే కూడా ఉన్నాయి. కొల్లూరు నుంచి కొంచెం అడ్జస్టెంట్ అటు ఇటుకి వెళ్తే, ఇప్పుడు వెల్లిమెల్ల నుంచి కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే, ఇప్పుడు అదే మీరు నందిగామ, బానూరు ఆ రూట్లో అయితే 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 35,000, 40,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏరియాని బట్టి ప్రైసెస్ ఉన్నాయి. సో మనం మరొక లొకేషన్ తీసుకుంటే ఎలికట, చందనవల్లి, మేకగూడ, సీతారాంపూర్. సో ఇది కూడా మంచి డిమాండ్ ఉండే ఏరియా అని చెప్పి కూడా అంటున్నారు. ఓపెన్ ఫ్లాట్స్కి అయితే మంచి మార్కెట్ అంటున్నారు. సో ఈ లొకేషన్స్లో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? సో ప్రైజెస్ తీసుకున్నామంటే గత 2 సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ జరిగాయి? ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది అక్కడ? అంటే ఒక్కొక్క సెజ్ ఒక్కొక్క సినారియో ఉందండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మేకగూడ సెజ్ ఉంది అనుకోండి, ఇది కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ మిడిల్లో వస్తుంది. సో వెరీ క్లోజ్ టు ది నందిగామ టౌన్. నందిగామ టౌన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4.5 to 5 kilometer డిస్టెన్స్లో ఇది సెజ్ ఉంటుంది. మేకగూడ సెజ్ ఉంటుంది. ఈ సెజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ లొకేషన్లో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎంఎస్ఎన్ వాళ్ళు నాటుకోవాలి ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే మన హైదరాబాద్కు 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వచ్చినాయి మనకు లాస్ట్ 2 years బ్యాక్. అది 13,200 crores ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. అందులో భాగంగా ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ను మేకగూడ సెజ్లో పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ వర్క్ ఇంకా నడుస్తుంది, ఆల్మోస్ట్ దగ్గర పడవచ్చు. మేబీ అది ఒక మైక్రోసాఫ్ట్ అనేది పెద్ద కంపెనీ అక్కడ ఆ సెజ్లో. దాంతోపాటు ఎగ్జిస్టింగ్ ఫార్మా రీసెర్చ్ అండ్ ఫార్మా డెవలప్మెంట్ సంబంధించి నాట్కో ఎంఎస్ ఉన్నాయి. దాంతోపాటు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ రీసెర్చ్ సంబంధించినటువంటి నోవాస్ గ్రీన్ టెక్నాలజీ సంబంధించిన ఒక కంపెనీ ఉంది. గ్రానైట్ రీసెర్చ్ అండ్ గ్రానైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ వచ్చేసి గ్రానైట్ రీసెర్చ్ సంబంధించిన కంపెనీ క్వాంటమ్ ప్రోగ్రానా గ్రానైట్ ఒక కంపెనీ ఉంది. అదేవిధంగా ఏరోస్పేస్ సంబంధించినటువంటి జేఈ ఏరోస్పేస్ అనే ఒక కంపెనీ, ఏరోలైట్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ, లిమ్డుస్టోమ్ అనే ఒక ఫిన్లాండ్ సంబంధించిన కంపెనీ కూడా ఈ సెజ్లో ఉన్నాయి. సో ఈ సెజ్లో ఉన్నటువంటి ఈ కంపెనీస్ అంతా కూడా వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ సరౌండింగ్లో డెవలప్మెంట్ కూడా కొద్దిగా జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ అన్ని కూడా మినిమం 17,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15, 17, 18, 20 మేకగూడ 17,000 నుంచి స్టార్ట్. 12,000 అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి. బిఫోర్ మేకగూడ వచ్చినట్టయితే మనకు ఆ రేట్లో 15, 17, 18 ఈ రేట్లలో ఉన్నాయి. సో ఈ మేకగూడ మళ్ళీ హైవేకి వచ్చినట్టయితే మళ్ళీ హైవే రేట్లు మళ్ళీ మారిపోతుంటాయి కదా. సో మేకగూడ సెజ్ అవతల వైపు అయితే ఈ రేట్లు ఉన్నాయి. ఫెరీస్లో కొద్దిగా జోన్ వైజ్ కూడా చేంజ్ అవుతుంది. అదేవిధంగా మనం మళ్ళీ కమ్ టు ది ఎలికట సెజ్కి వచ్చామనుకోండి. ఎలికట స్పెషల్ ఎకనామిక్ జోన్లో చూసినట్టయితే మనం ఇంతకుముందు మాట్లాడినట్టు హైదరాబాద్ 3 మైక్రోసాఫ్ట్ వచ్చాయన్నాం కదా, అందులో సెకండ్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఎలికట సెజ్లో ఉంది. ఇక్కడ వీళ్ళు 26 ఎకరాలని 262 కోట్లు పెట్టి కొన్నారు వీళ్ళు ల్యాండ్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎలికట సెజ్లో. దాంతోపాటు వీళ్ళతో పాటు ఏంటంటే అదానీ కనెక్ట్స్ అని ఒక డేటా సెంటర్ పెట్టారు. 2 డేటా సెంటర్లు కూడా ఎలికట సెజ్లో ఉన్నాయి. ఈ సెజ్ వచ్చేసి
ఏంటంటే షాద్నగర్కు జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, టౌన్ కనెక్టివిటీ ఉంటుంది, అదేవిధంగా పరిగి కనెక్టివిటీలో హైవే ఫేసింగ్ ఉంటుంది ఈ సెజ్ అంతా కూడా. దీంతోపాటు ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, దాంతోపాటు టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఈ సెజ్లో ఉన్నాయి. ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా ఎలికట్ట సెజ్లో ఉంది. కాకపోతే ఎలికట్ట సెజ్కు ఎలికట్ట విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది, సేమ్ టైం షాద్నగర్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ ఏరియాలో 20,000, 22,000, 24,000, 25,000 వరకు ఈ ఎలికట్ట సెజ్ సరౌండింగ్ మార్కెట్ నడుస్తుంది. 20 నుంచి 25,000 మధ్యలో ఈ సరౌండింగ్ మార్కెట్ నడుస్తుంది. ఎందుకంటే షాద్నగర్ మున్సిపాలిటీకి దగ్గరగా ఉంటుంది, ఇమీడియట్ అర్బనైజేషన్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి ఈ రోడ్డు మీద, ఎస్పెషల్లీ పరిగి చెవిల రోడ్డు మీద చాలా స్పీడ్గా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మనం చందనవెల్లి సీతారాంపూర్ సెజ్ చూసినట్టయితే ఈ సెజ్ వచ్చేసి ఏంటంటే మనకు టువర్డ్స్ చేవెళ్ళ రూట్లో పోతుంటే షాబాదు, హైదరాబాదు, సీతారాంపూర్ ట్రయాంగిల్లో ఉంటుంది ఈ సెజ్ అంతా కూడా. ఇది వచ్చేసి ఏంటంటే 3,500 ఎకరాల ఎక్స్టెన్షన్తో ఉన్నటువంటి సెజ్. ఈ సెజ్ మనకు లాస్ట్ 3 years 4 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఇందులో యాజ్ ఆఫ్ నో మనకు 5 డేటా సెంటర్లోనే మనకు ఆల్రెడీ కంట్రోలర్స్ అని, అమెజాన్ డేటా సెంటర్ అని, మైక్రోసాఫ్ట్, అదాని, ULH డేటా సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళది కూడా. సో మేజర్గా అమెజాన్ వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు 32,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ డేటా సెంటర్ పెట్టాలనుకున్నప్పుడు ఒక డేటా సెంటర్ మనకు చందనవెల్లి సీతారాంపూర్ సిటీలో పెట్టారు, ఒక డేటా సెంటర్ ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేటలో పెట్టారు, ఒకటి ఫ్యాబ్ సిటీ రావిరాల దగ్గర ఉన్నటువంటి ఈ సిటీలో పెట్టారు. 3 డేటా సెంటర్లు. రిమైనింగ్ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, కంట్రోలర్స్ కానీ, నెక్స్ట్రా కానీ, అదాని, ULHతో పాటు మన చిన్న డేటా సెంటర్స్ కూడా, చిన్న ఐటీ కంపెనీస్ డేటా సెంటర్ కూడా ఈ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో ఉన్నాయి. ఒక ఐటీ హబ్గా మారిపోయే అవకాశం ఇప్పటి వరకు అయితే డేటా సెంటర్స్ నాన్ ఐటీ ఉన్నాయి. ఇవి కాకుండా ఒకే సెగ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్ టెక్స్టైల్ పార్క్ క్రియేట్ చేయాలి. వెల్స్పన్ అనేది US బేస్డ్ కంపెనీ, ఇది ఇండియాలో అహ్మదాబాద్లో ఉంది, తర్వాత మన దగ్గరే ఉంది. కెటెక్స్ అనే ఒక కేరళ బేస్డ్ కంపెనీ, ఏషియాలో చాలా పెద్ద కంపెనీ, టాప్ 10 కంపెనీ. వీళ్ళు వరంగల్ మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్తో పాటు మనకు ఇక్కడ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా కుందన్ టెక్స్టైల్ కంపెనీ ఉంది. దాంతోపాటు మీరు EV టెక్నాలజీకి వచ్చినట్టయితే మనకు ఆల్రెడీ ఒలెక్ట్రా గ్రీన్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సీతారాంపూర్ సెజ్లో అవుతుంది. మనం తెలంగాణ ఆర్టిస్ట్తో కూడా టైప్ అయినారు వాళ్ళు. కొన్ని బస్సెస్ కూడా 700 బస్సెస్ ఆల్మోస్ట్ ఎంబోయ్ చేసుకొని ఉన్నారు. అదేవిధంగా మీకు న్యూకోమాక్ అనే ఒక కంపెనీ, డైఫుక్ అని జపాన్ సంబంధించిన కంపెనీలు, అదేవిధంగా BYD సంబంధించిన కంపెనీ మెగావాలతో టైప్ అయి మేబీ ఇక్కడే ప్లాంట్ కట్టే అవకాశం ఉంది. పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇట్లా చూస్తూ ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీకి వచ్చినట్టు మనకు ఆశీర్వాద్ కానీ, ఆస్ట్రాల్, సెంటెక్స్ ఇలాంటి కంపెనీస్ కూడా ఈ సెజ్లో మీద ఈ ఎలికట కావచ్చు, మేకగూడ, సీతారాంపూర్ ఈ రీసేల్ మార్కెట్ అలా రీసేల్ వచ్చేసరికి ఏంటంటే ఇదంతా ఎమర్జింగ్ మార్కెట్. ఇప్పుడు ప్రైసెస్ పెరుగుతున్న మార్కెట్ ఇక్కడ. అయితే గతంలో నేను 3-4 years బ్యాక్ చందనవెల్లి, హైదరాబాదు, సీతారాంపూర్ సరౌండింగ్లో 7,000, 8,000 per square యార్డ్ దొరికేది జీపీ లెవెల్ బ్యాక్. 3-4 years బ్యాక్. ఇప్పుడు HMDAలో అప్పుడు 11-12 ఉన్నారు HMDA, 25, 26, 27, 28,000 వరకు ఆ సరౌండింగ్లో HMDA ప్రాపర్టీస్ అమ్ముతున్నారు. జీపీకి వచ్చేసరికి 16-18,000 అమ్ముతున్నారు. సో ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి ఈ 3-4 years లో. ఎందుకంటే అప్పుడు ఒక వెల్స్పన్ కంపెనీ ఉండే సెజ్ స్టార్ట్ అయినప్పుడు. ఇవాళ వెల్స్పన్ తో పాటు డేటా సెంటర్లు, ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీలు, అడ్వాన్స్ టెక్స్టైల్ పార్కులు, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీలు, ఫిలిం టెక్నాలజీ కంపెనీస్, HIL రైల్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు, చాలా మల్టిపుల్ సెగ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 3 to 5 lakhs ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఈ సెజ్ నుంచి వచ్చే అవకాశమే ఉంది. సో 5 లక్షల పబ్లిక్ ఫ్యామిలీస్ ఇక్కడ వస్తున్నాయంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఎంత పెద్ద సిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఎక్స్క్లూజివ్ అందులో ఒక 2 lakhs 5 years వెయిట్ చేయగలరు. 5 years వెయిట్ చేయాలి. మనం పెట్టిన డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళాం. సో అది డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, వన్ టైం పెరగవచ్చు. సరే, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు తగ్గదండి. సింపుల్ లాజిక్. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గదు. భూమి రోజు రోజుకు తగ్గుతుంది. ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు, భూమి తగ్గుతుంది. సో గతంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొనుక్కోమన్నప్పుడు ఇంత దూరం అన్న వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ వరకు ల్యాండ్ అవైలబిలిటీ లేదు. అవును, రీజనల్ రింగ్ రోడ్ వరకు ల్యాండ్ అవైలబిలిటీ లేదు. ఇవాళ 10,000 గజం అంటే కొన్న వాళ్ళు రేపు 15,000 గజం వచ్చి అరే ఆ రోజు కొనండి కదా, ఈ రోజు కొంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మనకి ఎగ్జాంపుల్. లాస్ట్ 20 years జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ మన అందరికి ఒక ఎగ్జాంపుల్, ఫ్యూచర్కి ఒక మైల్ రాయి. ఎందుకంటే 20 years బ్యాక్ ఔటర్ రింగ్ రోడ్ లేదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదు, మెట్రో లేదు, ఫ్లైఓవర్ లేవు, స్కై స్కాపర్ లేవు, హైరేజ్ అపార్ట్మెంట్ లేవు. ఇవాళ ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ 20 years కానీ, నెక్స్ట్ 10 years కానీ ఇంతకు మించి హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంటుంది.
Yes. ఎందుకంటే మెట్రో విస్తీర్ణం పెరిగింది, ఎంఎంటీఎస్ విస్తీర్ణం పెరిగింది, రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, శాటిలైట్ టౌన్షిప్స్ పెరుగుతున్నాయి, ఫ్యూచర్ సిటీ లాంటి టౌన్షిప్స్ వస్తున్నాయి, కొత్త నగరం తయారు చేయబోతున్నాము, నెట్ జీరో పొల్యూషన్ సిటీ. అదేవిధంగా ఎవ్రీ హైవేకి ఒక శాటిలైట్ టౌన్షిప్, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ చూసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్ రైల్ కనెక్టివిటీ కూడా ఇవ్వబోతున్నారు. సార్ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, అంటే ఈ డెవలప్మెంట్స్, ఇన్ని కంపెనీస్ రాబోతున్నాయి, ఇంత ఎంప్లాయ్మెంట్ పెరగబోతుందని చెప్పి, అసలు సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి? హైదరాబాద్ ఇప్పుడు ఆల్రెడీ మీరున్నట్టు ఓవరాల్ లోపు అయితే ఎక్కడ ఇప్పుడు కొనుక్కునే పొజిషన్ అయితే లేదు, దాదాపు అంతా అది ఫిల్ అయిపోయింది. ఏదన్నా ఉంటే ఓవరాల్ దాటే ముందుకెళ్ళాలి మనం. ఏదన్నా సరే రెవిజనల్ రింగ్ రోడ్డుకి RRRకి మధ్యలో ఏదన్నా కానీ ఫ్యూచర్ మొత్తం అక్కడే కనిపిస్తుంది. ఈ సర్వేలు కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అవడానికి 2000 నుంచి మనం తీసుకున్నామంటే దాదాపు 25 years అవుతుంది. నెక్స్ట్ ఈ ఓవరాల్కి RRRకి మధ్యలో డెవలప్మెంట్కి ఇంత టైం పట్టకపోవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. ఓవరాల్గా తీసుకున్నామంటే సిటీ నుంచి కొంచెం బయటికి రావడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దాదాపు ఇప్పుడు ఎవరైనా తీసుకోండి, తుక్కుగూడ దగ్గర తీసుకున్నాం అంటే విల్లా వచ్చేసి ఒక 25 కోట్ల నుంచి మినిమం 100 కోట్లు దాకా ఉంది అక్కడ ఒక్కొక్క విల్లా ప్రైస్. సో ఇక్కడ డబ్బు అనేది ఎక్కువ పెద్దగా ఆలోచించట్లేదు. సో ఒకళ్ళు ఎక్కువ లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకుంటే పీస్ఫుల్గా ఉండటానికి, లేదంటే మంచి క్లైమేట్ అండ్ ఇవన్నీ చూసుకొనే వాళ్ళు ముందుకు వస్తున్నారు. అట్లా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కాస్త మంచి ప్లేస్లో తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. సో ఓవరాల్గా మీరు సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి మీరు గమనించింది? అంటే మేజర్ ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్న జనాభా ప్రాతినిధ్య, పెరుగుతున్న కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అనేది ఏమవుతుందంటే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ రెంటల్ హౌస్ డిమాండ్ కానీ, లేదా కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళ డిమాండ్ కానీ పెరిగే అవకాశం ఉంది, పెరుగుతుంది కూడా. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5 year నుంచి ఏంటంటే అన్ని బిజినెస్ రెసిషన్లో ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ రెసిషన్లో ఉంది, ఐటీ రెసిషన్లో ఉంది, ఇటు సాఫ్ట్వేర్ రెసిషన్లో ఉంది, మ్యూచువల్ ఫండ్ కానీ, ఇటు షేర్ మార్కెట్ రెసిషన్లో ఉంది. సో అన్ని ఇంపాక్ట్స్ మనకు రియల్ ఎస్టేట్ మీద ఎక్స్క్లూజివ్ కనపడుద్ది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కడైనా మనకు రూపాయి వస్తేనే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. కానీ ప్రతి సగటు ఇన్వెస్టర్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేద్దానప్పుడు 50% ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లోకి వస్తే రిమైనింగ్ అమౌంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఐదర్ మ్యూచువల్ ఫండా, లేదా షేర్ మార్కెటా, లేదా గోల్డా, ఇంకా ఇతర థింగ్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది సిటీ బౌండరీ వెళ్తేనే మనము ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు స్కూల్కి కానీ, హాస్పిటల్కి కానీ ప్రతిదీ కూడా సిటీకి రావాల్సిన అవసరం ఉండే. ఇవాళ అది లేదు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మీకు సూపర్ మార్కెట్తో మొదలు పెట్టుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ వరకు అన్నీ అవుట్స్కట్లో ఉన్నాయి. సో ఏ ఏరియాకి ఆ ఏరియా స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది, సూపర్ మార్కెట్ ఫెసిలిటీ ఉంది, కనెక్టివిటీ పరంగా రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు మనకు ఇక్కడే ఉండాలనే ఉద్దేశం ఎవరికి లేదు. సో ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. సో అలాంటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అన్నీ ప్రొవైడ్ అవుతున్నాయి కదా. సో డెఫినెట్గా అక్కడ ఉండడానికి ఇబ్బంది పడతలేరు. సో చెన్నై, బెంగళూరు, ముంబై ఇవన్నీ తీసుకున్నట్టు సిటీ పెరగడానికి ఆస్కారం లేదు. ఢిల్లీ చూస్తేనే పొల్యూషన్. సో మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెకండ్ ఆప్షన్లో ఉన్నట్లు కూడా కనిపిస్తున్నట్టు కూడా ఈ మధ్య లీకులు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ని అసలు క్యాపిటల్ చేయాలని చెప్పి కూడా ఒక ఐడియా ఉందని చెప్పి కూడా ఈ ఒపీనియన్ ఇప్పటిది కాదండి, చాలా ఇయర్స్ బ్యాక్ 360 degrees మొత్తం మనం తీసుకున్నామంటే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నది ఒక హైదరాబాద్కి మిగతా సిటీస్తో పోల్చుకుంటే. అంటే హైదరాబాద్ కి ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది దక్కన్పేట మనం ఎంత దూరం వెళ్ళొచ్చు. లైక్ ఇటు వరంగల్ హైవేకి వెళ్తే వరంగల్ దాకా వెళ్ళొచ్చు, ఇటు మహబూబ్నగర్ దాకా వెళ్ళొచ్చు, అటు దేవరకొండ వరకు వెళ్ళొచ్చు, ఇటు సదాశివపేట జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు, ఇటు ప్రజ్ఞాపూర్ సిద్దిపేట వరకు వెళ్ళొచ్చు. సో ఎవ్రీ హైవేలో చూసినా కూడా మనకు ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్ ఏంటంటే ఈ క్యాపిటల్ కావడానికి రీజన్ ఏంటంటే ఢిల్లీలో హెవీ పొల్యూషన్ ఉండడం ఒకటి, ఈ వివిఐపీస్ కల్చర్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటు ఏంటంటే ఈ చలికాలము ఈ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కొంతవరకు శీతాకాల సమావేశాలు లెక్క కొన్ని స్టేట్లో ఉన్నట్టుగా కొంత గవర్నెన్స్ని సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నడుస్తున్న విషయం ఉంది. దట్ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ ఇక్కడే ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, అన్ని సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో వాళ్ళకు ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఛాన్స్ ఉండొచ్చు మనకు. ఎందుకంటే దాంట్లో ఉద్దేశంగానే మనం ఔటర్ రింగ్ రోడ్ రైల్ కనెక్టివిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ హైదరాబాద్కి ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు. సో మేబీ ఛాన్స్ ఉండే అవకాశమే ఉండేది.
సో అందుకని ఏదైనా సరే RRR వరకు అసలు నమ్మకంగా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అవును, భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం జరగవచ్చు, ఇలాంటి మార్పులు జరగవచ్చు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్దగా ఇద్దాం అనుకున్నామా మనం? ఒకప్పుడు 50-60 లక్షల అపార్ట్మెంట్ దొరికేది, ఇవాళ 10 కోట్లు పెడితే కానీ రాని సిచ్యువేషన్ ఉంది. సో ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి బడ్జెట్లో ఎవరికి నచ్చినట్టుగా లివింగ్ కెపాసిటీ, అంతే లగ్జరీ లివింగా మనం అడ్జస్ట్మెంట్ లివింగా అనేది చూడకుండా మన స్థాయికి మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా మీ భవిష్యత్ అవసరాల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళండి. మనం సిటీకి అవుట్స్కట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తేనే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది, ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి హైదరాబాద్ అవుట్స్కట్లోకి వెళ్ళి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర, కనెక్టివిటీస్ ఉన్న దగ్గర డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. వచ్చే 5 ఏళ్ళు, వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ ఇంతకు 10 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది, కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు పెట్టిన పెట్టుబడి మరింత పెరగడానికి ఛాన్స్ ఎక్కువ. గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అవుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ అయిపోతే ఎలక్షన్ టైమే అంతా. సో పబ్లిక్ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు? పబ్లిక్ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ వీళ్ళ ఆలోచన కూడా ఏ విధంగా ఉంది? సో అలా ఏం లేదు, కొంచెం చిన్న బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మార్కెట్ రెసిషన్ ఉన్నమాట వాస్తవం. వాళ్ళ వల్ల చిన్న బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు, కానీ పెద్ద బిల్డర్స్ ఎవరు మార్కెట్లో ఆగినట్టు కనిపించాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ ప్రైవేట్లు అందరూ లాంచ్ చేశారు. ASBL లాంటి వాళ్ళు 1 day 1000 crores ఇన్వెస్ట్మెంట్ క్యాచ్ చేశారు వాళ్ళు. సో ప్రాపర్టీ సేల్ చేసుకోగలిగినారు. MSN వాళ్ళు కూడా చాలా పెద్ద MSN1 అని ఇది నిజమే, ASBL వారు 1000 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. నిజమే, అంత వైట్ అమౌంటే కదా అదంతా కూడా. సో ఏంటంటే అది ఇప్పుడు కాదు, డెలివరీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రెడీ టు ప్రోడక్ట్ మార్కెట్లో లేదు ఎవరి దగ్గర కూడా. ఇప్పుడు నాకు 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొంటా అంటే దొరికే ప్రాపర్టీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ 3 years డెలివరీ అయ్యే ప్రోడక్ట్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ 3 to 4 years పడుతుంది. ఇప్పుడు ASBL 1000 crores చేసిందంటే ఆ ప్రోడక్ట్ ఇప్పుడు రెడీగా లేదు, ఇమీడియట్గా ఇచ్చే డెలివరీ ప్రోడక్ట్ కాదు అది, 3 years తర్వాత వచ్చేటువంటి ప్రోడక్ట్. సో మీరు 3 years తర్వాత ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 3 years ఎంత రిటర్న్స్ వచ్చేదో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో హైదరాబాద్లో నెక్స్ట్ 6 monthsలోనే 6 months to 1 yearలో 20 to 30% ప్రాపర్టీ పెరిగే అవకాశం ఉంది, ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఉన్న ప్రైస్కు 20 to 30% పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ రోజు కొద్దిగా స్థిరంగా ఉంటుంది, దాంతోపాటు కొద్దిగా పెరుగుతుంది, మార్కెట్ కూడా పాజిటివిటీ కనపడుతుంది. లాస్ట్ 3 to 4 monthsతో కంపేర్ చేస్తే లాస్ట్ 2 months నుంచి కొద్దిగా మార్కెట్ డిఫరెంట్గా కనపడుతుంది, పాజిటివిటీ ఉంది మార్కెట్లో. సార్ ఫార్మ్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, ఈ మూడిట్లో బెస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అంటే ఏం చెప్తారు? అంటే బడ్జెట్ క్రైటీరియా అండి, డెఫినెట్గా బడ్జెట్. మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఉంది, ప్లాట్ ఉంది, ఉండటానికి ఉంది, లేదా పిల్లల భవిష్యత్తుకు ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి కనెక్టివిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రూపాయి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది మనం పెట్టేదానికి. సో ఫార్మ్ ల్యాండ్ అనేది ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా ఉంటుంది. ఫార్మ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లా చూడం ఫస్ట్ థింగ్ మనం, ఎందుకంటే అది మనము ఏదో వీకెండ్లో వెళ్ళడానికో లేదా ఎప్పుడన్నా సరదాగా వెళ్ళి ఉండడం కోసము చూసుకోవాలని దానికే చూస్తాం మనం, దాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూడొద్దు. ఎందుకంటే మనం ఫామ్ ల్యాండ్ ఎక్కడో 2 గుంటలో 3 గుంటలో 5 గుంటలో తీసుకుంటాం, దాన్ని సరదాగా వెళ్ళి ఏదో వీకెండ్ ఎంజాయ్ చేయడానికో లేకపోతే మనకు నచ్చినట్టుగా ఫార్మింగ్ చేసుకోవడానికో లేదా మనకు నచ్చిన మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూడలేము. అయినా కూడా భూమి కాబట్టి డెఫినెట్గా దాని ప్రైస్ ఎవ్రీ డే పెరుగుతుంటుంది, అక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్ బట్టి దానికి కూడా అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ మీ అంచనా ప్రకారం మార్కెట్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో? ఈ మధ్యలో ఒక 3 to 5% అయితే కరెక్షన్ అయింది. ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయి? ఎంక్వైరీస్ పెరిగాయి, అందుకే 3 to 5% చెప్తున్నాను నేను. ఓకే, 3 to 5%. 5% అయితే కరెక్షన్స్ ఉన్నాయి, పాజిటివిటీ పెరిగింది ఉన్న మార్కెట్ మీద. ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ 30% మార్కెట్ గ్రో అవుతుంది అనుకోండి, దాని మీద ఒక 5% పెరిగింది. సో బాగానే ఉంది, పాజిటివ్ ఉంది. మేబీ నేను అనుకుంటున్నాగా నవంబర్ వరకు మార్కెట్ కొద్దిగా స్థిరంగా ఉండే అవకాశం ఉంది, మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. మేబీ 2026 ఆర్ డిసెంబర్ నుంచి వెళ్ళి 20 to 30% మార్కెట్లో ప్రైసెస్ మాత్రం డెఫినెట్గా హైక్. ఇలాంటి క్రైసిస్ అంతకుముందు ఎప్పుడు వచ్చాయి? ఎవ్రీ 5 years 6 years మనకు కామన్. ఇది ఎవ్రీ 5-6 years రియల్ ఎస్టేట్కి ఇదంతా కామన్. ఓకే, ఎందుకంటే ఒక 1 year 2 years ఉంటుంది. ఈసారి ఏమైందంటే మనకు ఎలక్షన్స్ రావడము, సేమ్ టైము వరల్డ్ ఎకానమీ కొద్దిగా క్రైసిస్లో ఉండడము, దాంతోపాటు మనకు
ఆ, ఈ యుద్ధాలు ఇవన్నీ ఎన్ని ఇంపాక్ట్లు పడ్డాయి మనకు ఒకదాని మీద ఒకటి. హైడ్రా ఎఫెక్ట్ ఇవన్నీ. హైడ్రా ఎఫెక్ట్ అంటే కొంచెం లాస్ట్ 6 months కన్ఫ్యూజ్ అయ్యారు. అది వచ్చింది, ఇప్పుడు క్లారిటీ వచ్చింది పబ్లిక్, క్లారిటీ ఎంత అవసరం అనేది ఇప్పుడు పబ్లిక్ క్లారిటీ వచ్చింది. మెయిన్ గా హైడ్రా అనేది ఇప్పుడు కొత్తగా దానికి ఒక నామ్ క్రియేట్ చేసి పెట్టిన తర్వాత తెలుస్తుంది. కానీ హైడ్రాలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ దగ్గర ఎప్పటిలో ఉన్నాయి. మనం ఏంటంటే వాటిని ఓవర్లుక్ లో చూస్తున్నట్టు వెళ్ళడము, ఎవరు ఏం చేస్తారు ఆయన ఆక్రమించి కట్టేయడము, దీనివల్ల ఇష్యూ అయింది. కానీ మీకు రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ వాళ్ళు ఎప్పుడో బఫర్ జోన్లు క్రియేట్ చేసి పెట్టారు. ఎప్పుడో బఫర్ జోన్కి ఇంత దూరంలో కట్టుకోవాలని బౌండరీ వాల్స్ ఫోల్స్ బాతి ఉంటాయి. మనకి ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా ఇది FTL ఫోల్, ఇది బఫర్ జోన్ అని ఫోల్స్ పెట్టుంటాయి. బట్ ఏంటంటే మనం వాటర్ రావట్లేదు కానీ మనం దాన్ని పూర్తి చేయడము, దాన్ని కలిపేయడము, ఈ ఇష్యూస్ అనేవి. సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా వీటి నాళాలని, కెనాల్స్ని, లేక్స్ని, ఈ బఫర్ ఏరియాని ప్రొటెక్ట్ చేయడం కోసం హైడ్రా వచ్చేసరికి ఏంటంటే ఒకేసారి ప్యానిక్ అయిపోయారు. ఫైనల్ గా మీరు పర్టికులర్ గా కొన్ని లొకేషన్స్ మార్కెటింగ్ చేస్తుంటారు. సో ఆ లొకేషన్స్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది ఏంటంటే? ఎస్పెషల్లీ బెంగళూరు హైవే మార్కెట్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మీరు ఎప్పుడు బెంగళూరు హైవే మీద ఎక్కువ వర్క్ చేస్తాను? ఎక్కువ బెంగళూరు హైవే మీద వర్క్ చేస్తాను. బెంగళూరు హైవే మీద ఎందుకు వర్క్ చేస్తామంటే బెంగళూరు హైవే ఎప్పుడు స్థిరంగా మార్కెట్ ఉంటుంది. ఎప్పుడు ఇంకోటి ఏంటంటే లాస్ట్ 30 years నుంచి ఇండస్ట్రీ ఉంది అక్కడ. ఏదో రకమైన ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ, ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ బేస్డ్ ఇండస్ట్రీ, బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్, ఫార్మా రీసెర్చ్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఇలాంటి సంస్థలు లాస్ట్ 30 years నుంచి అక్కడ ఉన్నాయి. దాంతోపాటు దీనికి యాడ్ అని ఏమైంది, అవుటర్ రింగ్ రోడ్ రావడము, దాంతోపాటు ఎయిర్పోర్ట్ రావడము, ఎగ్జిస్టింగ్ రైల్వే కనెక్టివిటీ ఉండడము, దాంతోపాటు ఈ మధ్యలో రీసెంట్గా లాస్ట్ 3 years బ్యాక్ వచ్చినటువంటి సెజెస్, మనం ముందు మాట్లాడుకున్నటువంటి చందనవేలి కానీ, సీతారాంపూర్ కానీ, ఎలికట్ట, మేకుగూడ, ఈ సెజెస్తో పాటు మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి బాలానగర్ తర్వాత రాజాపూరు, పోలేపల్లి, జడ్చర్ల, దివిడిపల్లి వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రానిక్ SEZ గా పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్ SEZ లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇందులో లిథియం అయాన్ బేస్డ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. లైక్ ఫ్యూచర్ అంతా కూడా మనకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాలో మొట్టమొదటి గిగా ఫ్యాక్టరీ అక్కడ పెట్టడం జరిగింది. 10,000 crores ఇన్వెస్ట్మెంట్తో అమర్ రాజా వాళ్ళు ఫస్ట్ కంపెనీ పెట్టారు అక్కడ. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు మనం BYDలో కానీ టెస్లాలో ఏ రకమైన బ్యాటరీస్ వాడుతున్నామో ఆ రకమైనటువంటి బ్యాటరీస్ ఇక్కడ ఇన్నోవేషన్ క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. దాంతోపాటు మీకు బాలానగర్లో కొద్దిగా మల్టీపర్పస్ ఇండస్ట్రీ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. దాంతోపాటు బాలానగర్తో పాటు అప్ టు జడ్చర్ల వరకు ఈ బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్లలో ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ ఫార్మాతో పాటు అప్కమింగ్ ఫార్మా కంపెనీస్ కూడా ఇక్కడ రాబోతుంది. లైక్ మీకు పాషమైలారం కానీ, మీకు మేడ్చల్ కానీ, చింతలు, బాలానగర్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అన్ని కూడా అక్కడ పంపించారు. అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, కొన్ని షిఫ్ట్ అయినాయి. ఇక్కడ అంతా కూడా బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతుంది. ఇండియాలో బిగ్గెస్ట్ ఫార్మా ప్లేయర్స్ ఎవరైనా అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆల్రెడీ మనకు తిమ్మాపూర్, కొత్తూరులో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. షాద్నగర్ ఆల్రెడీ మున్సిపాలిటీగా చాలా పెద్ద ఎత్తున పెరగడము, కొత్తగా వచ్చినటువంటి 5 సెజ్లలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడం వల్ల సో సౌత్ హైదరాబాద్ అయినటువంటి బెంగళూరు హైవేతో పాటు గచ్చిబౌలి, ఇటు కోకాపేట, ఈ వెస్ట్ హైదరాబాద్ కూడా కనెక్టివిటీ పరంగా దగ్గరగా ఉంటుంది. సో డెవలప్మెంట్ వైజ్ ఇటు ఈ పక్క కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బెంగళూరు హైవే మార్కెట్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. అందుకే అంటారు షాద్ నగర్ అంటే రియల్ ఎస్టేట్ షాద్ నగర్. అదే షాద్ నగర్, షాందాన్ అంటారు. సో మినీ ఇండియా అది. సో చాలా మంది మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ, వాళ్ళ గ్రోత్ కూడా అట్లే ఉంది. థ్యాంక్ యూ అండి. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఏదైనా మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైనా సలహాలు, సూచనలు కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ 7650913456. నా పేరు రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ అనాలిసిస్. సో పర్టికులర్ గా లొకేషన్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నా? మనం బెంగళూరు హైవే, ఎస్పెషల్లీ బెంగళూరు హైవే మీద చేస్తున్నాము. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, 4th సిటీ చేస్తున్నాము. మీకు అది కాకుండా మనం అడిషనల్ గా సాగర్ హైవే, శ్రీశైలం హైవే, ముంబై హైవే ఇవి కూడా చేస్తున్నాం మనం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.